హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వినయ్ కుమార్. మళ్ళీ మనం అయితే చాలా రోజులతో పనికి వచ్చాం. పనికనే కాదు కానీ స్లాబ్ చేయడానికి కూడా చాలా రోజులతో వచ్చాం. మీకు కనబడుతుంది కదా స్లాబ్ వెనకాల వ్యూ ఎంత ఉందో మొత్తం చూపిస్తాను, అది చూద్దరు కానీ. కనబడుతుంది కదా అంత స్లాబ్ వ్యూ అనమాట. మొత్తం వచ్చేసి స్లాబ్ కనబడుతుంది కదా. 39 కాదు 30 అంతే, 39 ఇంటూ 22 5 జేదాలు కట్టేసాం అనమాట. 5 మత్తర్లకి నిన్న ముగ్గురు ఇవాళ ఇద్దాం. అయిపోయింది పని. అసలు ఇంకా స్పీడ్గా చేస్తే 1 గంట కల్లా అయిపోయింది, కానీ మనమే మెల్లగా చేసుకుంటూ మొదలెట్టాం. ఎప్పుడు చూపించేదే ఏ 6M రింగు, ఏ 12M రాడ్డు. ఇది 12M రాడ్డు, ఇది 12M రాడ్ కనబడుతుంది కదా. 3 రాడ్లు, టాప్ 3 బాటం 3. కింద బాటంలో కూడా కనబడుతున్నాయి కదా. 12M అయ్యో 3 6M రింగ్ అంటే కార్నర్ ఎక్కువ దూరం లేదు కాబట్టి మనం 6M రింగ్ అయితే జరిగింది. క్రాంక్ ఎప్పుడు మీకు చూపించేదే 4 మూల. 1 2 3 4 ఈ 4 మూల క్రాంక్ అనమాట. మనది 2x బెండింగ్. ఇది 2x అంటారు దీన్ని మా ఊళ్ళో. 2x అంటే తెలుసు కదా, బిట్టికి 4 మూలలో ఉంటుంది. స్లాబ్ ఎటు చూసినా 4 మూల 2x బెండింగ్ ఉంటుంది. ఎక్కడైతే 2x బెండింగ్ ఎందుకు వేయలేదంటే ఇక్కడ బీమ్ లేదు కదా చివర. షేడ్ మీద 2x బెండింగ్ వేసామంటే రాడ్ స్ట్రెంత్ కోల్పోతుంది అనమాట. దాని బలం పోవడం వల్ల అందుకని 2x బెండింగ్ వేయలేదు. ఇక్కడ బీము ఉంది కాబట్టి 2x బెండింగ్ వేసుకోవడం జరిగింది. కనబడుతుంది కదా ఎల్లో. ఇది బీమ్కి వచ్చిన రాడ్లు ఇలాగ షేడ్ మీద వదిలేస్తాం. ఇప్పుడు 12M రాడ్ అయితే వదిలేసుకోవచ్చు, కానీ 16లు 20లు అయితే మాత్రం వదలద్దు. ఎందుకంటే మన సైడ్ పోసేది 5 అంగుళాలు 6 అంగుళాలు కాబట్టి 12M రాడ్ వేసినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ ఎటు వచ్చి మళ్ళీ మనకు పై స్టేర్కి మెస్కేను, కిందకి మెస్కి. కింద కరెంట్ వైర్లు కనబడుతున్నాయి కదా, చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట హెవీ లైన్ వైర్లు. ఈ హెవీ లైన్ వైర్లు అయితే మాత్రం వీటిని చూసి చాలా భయపడి జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది. లేకపోతే నిన్న అయిపోతుంది మన పని. ఈ రాడ్లు వెనక్కి తోసుకోవాలన్న ఇబ్బంది, ఎదరు లాక్కోవాలన్న ఇబ్బంది. మళ్ళీ నెక్స్ట్ స్టేర్ స్తంభాలు ఉన్నాయన్నమాట. 3 స్టేరు గట్టిగానే ఉంటుంది పని అంతాను. ఇది వచ్చేసి మెట్ల ల్యాండ్. 3వ స్టేర్ మెట్ల ల్యాండ్ అనమాట. ఎల్ షేప్ ట్యాంక్ ఇది. ఎల్లో ఎక్కడ ఉన్నాయో లోపల అది డబ్బా ఎక్కువ వైట్ తాగలరా రారా బాబు, వైట్ తాగితే ఎక్కడ మన వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఎప్పుడు చెప్పేదే ఏంటంటే ఐరన్ పని గురించి ఎప్పుడు ఎలాంటి డౌట్ ఉన్నా కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను నేను. ఎలాంటి డౌట్లైనా అంటే మనకు తెలిసినంత వరకు. నాకన్నా ఎక్కువ పని తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకన్నా తక్కువ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు తెలిసినంతలో మాత్రం ఖచ్చితంగా మనకి తెలిసింది చెప్తాను. అలాగే మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, ఐరన్ స్టార్ అని. దాన్ని కూడా ఫాలో చేయండి. అక్కడైతే డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు నాకైతే. నేను మెసేజ్ అయితే మీకు రిప్లై ఇస్తాను. ఎలాంటి డౌట్లు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే బాయ్ ఫ్రెండ్స్.